మార్గం అందరికీ తెలుసు కాబోలు. ఈ క్షణం కోసం నిరీక్షిస్తూ అందరూ తయారై ఉన్నట్టు ఏకకాలమందు ఓ 20 ముద్దుల శబ్దం వినపడ్డది. నా పక్కనున్న అమ్మాయి నాకు తెలియకుండానే లేచి తలుపు దగ్గర నిలబడింది. ఎవరివో 2 చేతులు నన్ను బలంగా ఆలింగనం చేసుకున్నాయి. అవి పురుషహస్తాలని తెలుస్తూనే ఉంది. యూ సిల్లి అని ఆ బంధం విడిపించుకునే ప్రయత్నంలో ఉండగా రైలు సొరంగం దాటి వెలుతురులోకొచ్చింది. తలుపు దగ్గరున్న అమ్మాయి, పెట్టెలో ఉన్న ఇతర జనాభా అందరూ మా అవస్థ చూసి జరిగింది ఊహించుకున్నారు. రైలు మారుమోగేటట్లు అందరూ ఒకటే నవ్వు. వెలుతురు రాగానే నన్ను ఆలింగనం చేసుకో ప్రయత్నించిన మనిషి సిగ్గుపడి మొహం కందగడ్డై రెండో వాళ్లకెవళ్లకి వినపడకుండా సారీ అని అవతలికి జరిగాడు. మా మధ్యనున్న అమ్మాయి ఏమీ ఎరగనట్టు మొహాన హాసమైనా లేకుండా కానురెప్పైనా కదపకుండా వచ్చి కూర్చొని తన చదువులో పడ్డది. నాకు పట్టరాని నవ్వొచ్చింది. కాని ఎలాగో పైకి నవ్వకుండా ఊరుకోగలిగాను. ఇంతలో ఏదో స్టేషన్ వచ్చింది. నా పక్కనున్న అమ్మాయికి అవతల పక్కనున్న యువకుడు గబగబా లేచి తలొంచుకుని దిగి వేరే పెట్టెలోకి వెళ్ళిపోయాడు. అతన్ని చూసి అందరూ ఒక్కసారి పెద్ద పెట్టున గళ్ళుమని నవ్వారు. నేనీసారి నా నవ్వును కూడా వాళ్లతో శృతి కలిపాను. ఆ అమ్మాయి ఈసారి మందహాసంతో నా వైపు చూసింది. నేను నవ్వుతూ, అద్భుతం, ఆశ్చర్యం, ఇంత తమాషాగా, ఇంత చురుగ్గా, మెలకువగా ఎలా ఉన్నావమ్మా? ఈ సొరంగం వస్తుందని నీకు తెలుసా? అంత నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా ఎలా మా మధ్య నుంచి జారిపోయావు అన్నాను. ఆ అమ్మాయి గట్టిగా నవ్వి, నేనీ దారిన చాలాసార్లు ప్రయాణం చేశానండి. ఈ సొరంగం ఎప్పుడొచ్చేది నాకు తెలుసు. ఇందులో జరిగే తంతూ తెలుసు. అందుచేత అప్రమత్తతతో చురుగ్గా నెమ్మదిగా అడుక్కు జారి తరువాత లేచి నిలబడ్డాను. నేను భయపడ్డంతా పని జరిగింది. నాకు జరగవలసిన అవమానం మీకు జరిగింది. చాలాసేపటి నుంచి అతను కనుసైగను చేయటం, నా దగ్గరగా జరగడం, నా మీద చెయ్యి వేయబోవడం ఇవన్నీ గమనిస్తూ రాబోయే ప్రమాదాన్ని గుర్తించి నేను జాగ్రత్త పడ్డాను. మధ్యన మీకిబ్బంది కలగజేసినందుకు మన్నించండి అంది. ఇందులో ఎవరిని మన్నించడానికేముంది? నేనేమీ కష్టపడలేదు, అవమానము పొందలేదు. నాకు ఈ అనుభవం ఆనందదాయకంగానే ఉంది అన్నాను. ఆ అమ్మాయి ఎంతో అమాయకంగా కళ్ళు పెద్దవి చేస్తూ, ఏమిటి, వారాలింగనం మీకంత ఆనందదాయకంగా ఉందా అంది నవ్వుతూ. ఆ ఆనందం నీకు లేకపోయిందని విచారిస్తున్నావా ఇప్పుడు? నా ఆనందానికి కారణం అది కాదు. అతను చేసిన విఫల ప్రయత్నానికి, తెలివి తక్కువకు, తొందరపాటుకు జాలి వేసింది. పరాభవం జరిగింది అతనికి కాని నాకు నీకు కాదు. ఆ తరువాత నీ జాగ్రత్తకు, మెలకువకు, చురుకుతనానికి సంతోషం కలిగింది. మొత్తం మీద ఈ 1-2 నిమిషాల్లో జరిగిన సంఘటన ఆనందదాయకమంటావా కాదంటావా అన్నాను. ఆ అమ్మాయి నవ్వుతూ, అతను చేసిన ప్రయత్నం అసలు మీరు చేస్తారేమో అనుకున్నాను అంది నవ్వుతూ. అలాగైతే నువ్వు జారిపోకపోయేదానివా అని నేనన్నాను. అమ్మా, అది కాదులేండి నా అభిప్రాయం అంది. ఇంతకు ఈ సొరంగం వస్తుందని గాని, సొరంగంలో ప్రయాణ మర్యాదలు ఇలా ఉంటాయని కాని నాకేం తెలుసు? నేనెక్కడి నుంచో పరాయి దేశం నుంచి వచ్చిన వాణ్ణి. ఇంకా తగినంత అనుభవమూ లేదు. ఉంటే ఏం జరిగేదో అన్నాను. అలాగా, మీరు కొత్తగా వచ్చారా? విశ్వవిద్యాలయంలో చదవడానికొచ్చారా? ఎంతకాలమైంది వచ్చి అని మౌనం విడిచి పుస్తకం మూసేసి నాతో సంభాషణలోనికి దిగింది. పుస్తకం అయిపోయిందా? నువ్వేదైనా పరీక్షకు చదువుతున్నావా? నువ్వంత దీక్షగా చదువుతుంటే పరీక్షకు అనుకున్నాలే. పరీక్ష గిరీక్ష నాకేమీ లేదండి. నేనొక వ్యాపార సంస్థలో స్టెనోగ్రాఫర్ని. సెలవులు ఇచ్చినప్పుడు ఇలా ఎక్కడికైనా వెళ్లి 4 రోజులు గడిపొస్తూ ఉంటాను. ఎవరితోటి ఏ పరిచయం లేదా ఎవరితో ఏం మాట్లాడను. నాకింటి దగ్గర స్నేహితులు తక్కువే, అందులో మగ స్నేహితులు అస్సలే లేరు అంది. అదేలాగూ? నీలోట వాళ్లలోట ఈ దేశంలో ఇటువంటి స్నేహాలు పిన్నల్లోనూ పెద్దల్లోనూ విశేషంగా కనిపిస్తున్నాయి కదా. నువ్విలా ఉన్నావంటే, ఏకాంతంగానే బతుకుతున్నావంటే నమ్మలేకుండా ఉన్నాను. ఇటువంటి దానవు నీ వ్రతభంగమునకైనా ఒప్పుకొని నాతో సంభాషిస్తున్నావంటే చాలా సంతోషంగా ఉంది. ఏటొచ్చి మనం ఈ రైల్లో కలుసుకున్నాం గాని, లేకపోతే నీ పరిచయం మరి కాస్త పెంచుకునే అవకాశం ఉండేది ఉభయులకు అన్నాను. ఇంతకు మీరెక్కడికెళ్తున్నారు అంది. నేను లాక్ రాంజా అనే గ్రామంకు వెడుతున్నాను. ఇంకనే నేను అక్కడికే వెడుతున్నాను. మనిద్దరి అభిరుచులు కలిసేటట్టున్నాయి. మీరన్నట్టు వీలును బట్టి మన పరిచయాన్నక్కడ వృద్ధి చేసుకోవచ్చు.
మీరిక్కడేదైనా బస ఏర్పాటు చేసుకున్నారా అంది. లేదు, ఇక్కడ హోటల్ ఉందన్నారు. అందులో గది తీసుకుని అక్కడ సదుపాయంగా ఉంటే వారం రోజులు ఈ ప్రశాంత ప్రదేశంలో ఉందామని వచ్చాను. అలాగా, సరే, ఎలాగైనా అంతా సాయంకాలానికి సముద్ర తీరానికి వస్తారు కదా, మనం అక్కడే కలుసుకోవచ్చు అని అంటుండగా మేము దిగవలసిన స్టేషన్ రాగానే వచ్చి మేం దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం. నేననుకున్న హోటల్కి వెళ్లి గది కావాలి అని అడిగాను. వాళ్లు చాలా సందేహిస్తూనే ఒక చిన్న గదిచ్చారు. అప్పటికి సుమారు సాయంకాలం 5 గంటలవుతోంది. నేను సామాను గదిలో పెట్టి ఊరు చూసొద్దామని బయలుదేరాను. అక్కడ ఇక్కడ తిరిగి కాసేపు సముద్ర పొడ్డున తిరిగి 7 గంటలకు మళ్లీ హోటల్కు చేరుకున్నాను. నేను వెళ్లేటప్పటికీ మేనేజరు, అక్కడ నౌకరు నన్ను చూసి కంగారు పడుతూ చాలా నమ్రతతో భయంతో నా దగ్గరకొచ్చి, మమ్మల్ని మన్నించాలండి, తమకిస్తామన్న గది ఇవ్వడానికి వీల్లేదు. అది అదివరకే మరొకరికి ఏర్పాటైందట. మరో గది ఏదీ ఖాళీ లేదు. మీరింకో చోట ఎక్కడైనా ప్రయత్నం చేసుకోండి అని అన్నాడు. వాళ్లు చెప్పింది నిజం కాదని తెలుస్తూనే ఉంది. ఆ మాటే వాళ్లతో అన్నాను కూడాను. మీరు చెప్పింది నిజం కాదని స్పష్టంగా మీ మొహాలే చెప్తున్నాయి. ఎందుచేతివ్వరు? హోటల్కి వచ్చిన వాళ్లకి గది ఇవ్వనంటానికి మీకేం అధికారం ఉంది? ఇక్కడేమైనా వర్ణ వివక్షతుందా? అటువంటిదుంటే ముందెలా అంగీకరించారు? అంటూ దడదడా ఈ ప్రశ్నల పరంపర కురిపించేటప్పటికి వాళ్లు నిర్ఘాంతపోయారు. అక్కడ్నుంచి వాళ్లు కాళ్లబేరానికొచ్చారు. ఆ హోటల్లోనే ఇండియాలో వ్యాపార సంస్థలో పనిచేసి రిటైర్ అయిన మనిషి ఇక్కడుంటున్నాడండి. ఆయన మీరు రావడం చూశాడు. మీరు వెళ్లగానే మా దగ్గరకొచ్చి రూమ్ ఇవ్వడానికి వల్ల కాదని చాలాసేపు మాతో పేచి పెట్టాడండి. అందుచేత వారి మాట కాదనలేకపోయాం అన్నాడు భయంతో. అయితే ఆయనుండటం నాకు ఇష్టం లేదు, ఆయనే పొమ్మనండి అన్నాను నిర్భయంగా. దాంతో వాళ్లు మరీ కంగారుపడి, ఆయన మాకు ఇక్కడ శాశ్వతంగా ఉండే మనిషండి, ఆయనకెవరూ లేరు, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు, మేం పొమ్మనడం భావ్యం కాదు అన్నారు. అయితే నన్ను పొమ్మనడం మటుకు భావ్యంగా తోచిందా అన్నాను. లేదండి, మా తప్పే, మమ్మల్ని మన్నించి మీరింకో చోటికి వెళ్లమని మా ప్రార్థన, లేకపోతే మేం చాలా చిక్కుల్లో పడతాం అని నా 2 చేతులు పట్టుకుని బ్రతిమాలారు. ఆయనెక్కడున్నాడో చూపించండి, ఆయనతోటే మాట్లాడతాను అని అన్నాను నేను. ఆయనెక్కడికో వెళ్లారు. ఆయన చాలా కోపదారి మనిషి. మీరు 4 రోజుండి వెళ్లేవారు. మీరు విద్యార్థులని చెప్తున్నారు. ఈ పేచీలెందుకు చెప్పండి అన్నాడు ఆ మేనేజరు ఎంతో దీనంగా. నాకు ఆ మాటే తోచింది. ఇక్కడ ఇంకో హోటల్ లేదు కదా అంటుంటే, కొండ మీదికి వెడితే అక్కడ గదులు దొరుకుతాయండి అని మేనేజర్ సలహా ఇచ్చాడు. సరే, అయితే నేను వెళ్లే ప్రయత్నం చేస్తాను. గది దొరికితే వెడతాను, లేకపోతే ఈ రాత్రి ఇక్కడే పడుకొని ఉదయాన్నే వెళ్ళిపోతాను. ఈ దేశంలో అంతా పెద్ద మనుషులు, మర్యాదస్తులు అనుకున్నాను. నా అంచనా తప్పని ఇప్పుడు తెలుసుకుని విచారిస్తున్నాను అని బయటికి వెళ్ళిపోయాను. ఎక్కువ ప్రయాస లేకుండానే ఓ రైల్వే పోర్టర్ ఇంట్లో ఓ గది సంపాదించాను. ఆ తరువాత సామాన్ తీసుకుని ఇక్కడ గృహప్రవేశం అయ్యాను. అంత ఎక్కువ పరిశుభ్రంగా లేకపోయినా ఏదో మోస్తారుగా కొంచెం వీలుగానే ఉంది. ఇంటి యజమానురాలు, భార్యాభర్తలు నన్ను చాలా గౌరవంగా చూశారు. హోటల్లో జరిగిన సంగతి విని చాలా విచారించారు. సరే, అయిందేదో అయిపోయిందని ఇక్కడొక వారం రోజులు ఉండటానికి నిశ్చయించుకున్నాను. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఏ విధమైన ధ్వనులు లేక చాలా బాగుంది. ఇలా 4 రోజులు కులాసాగా గడిచింది. 1-2 సార్లు సముద్ర తీరాన రైల్లో నాతో ప్రయాణం చేసిన అమ్మాయి కనపడ్డది. ఎంతో కులాసాగా, హాస్యంగా, నేర్పుగా, నొప్పింపక, తానొవ్వక అన్నట్టు కబుర్లు చెప్తూ వచ్చింది. ఆ రోజు రాత్రి బసలోకొచ్చి నేను భోజనం చేసిన తరువాతను ఒక తమాషా జరిగింది. అందరికీ చెప్పవలసిన విషయం కాదుగాని తప్పదు గనక చెప్తున్నాను. నాకు మలబద్ధకం ఉండేది. చాలాసేపు దొడ్లో కూర్చోవలసి వచ్చేది. ఉదయాన్నైతే తక్కిన వాళ్లకు ఇబ్బందిగా ఉంటుందని నా కార్యక్రమం రాత్రికి అలవాటు చేసుకున్నాను. అయితే ఇక్కడి వాళ్ళు ఆ సంగతి కనిపెట్టారు. ఇక్కడున్న ఇబ్బంది ఏమిటంటే, రెంటికి వెళ్లడానికి ఇంటివారి వంటగదిలో నుంచి వెళ్ళాలి. నేను రోజూ ఇలా వెళ్లే వేళకు వాళ్లు భోజనాలు చేసుకుని అన్ని పనులు ముగించుకొని భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటూ నా రాకపోకలు నవ్వుతూ గమనిస్తూ ఉండేవారు. ఆ గదిలో కుళాయి లేని కారణాన నేనొక చిన్న జగ్గుతో నీళ్లు తీసుకుని వెళ్లేవాడిని, సాధ్యమైనంత వరకు వాళ్లకు కనపడకుండా.
యజమానురాలు ఎప్పుడో ఇది కనిపెట్టి భర్తతో చెప్పింది. దానిపైన నేను నీళ్ళెందుకు తీసుకువెడుతున్నానో అని 2 రోజులు తర్జన భర్జన చేసుకున్నారు. ఏది తెలుసుకోలేకపోయారు. నాకేమైనా సుఖవ్యాధులున్నాయేమో, అందుకు లోషను నీళ్లు ఏమైనా తీసుకువెడుతున్నానేమో. అలాగైతే నన్నిక్కడుంచడం మంచి పని కాదు, వెంటనే ఈ సంగతేదో తేల్చుకోవాలి అని నిశ్చయంతో నేను ఆ రాత్రి రెంటి నుంచి తిరిగి వస్తుంటే కూర్చోమన్నారు. ఇదేమిటి ఈ మర్యాదని నా చేతిలోని పాత్ర అక్కడ పెట్టి కూర్చున్నాను.